ఉడుత వీపుపై శ్రీరాముని కరుణాచారలు. ఓంవర్స్ తెలుగుకి స్వాగతం. ఇది శివ సృష్టించిన ఆధ్యాత్మిక ప్రేరణతో నిండిన ప్రపంచం. ఇక్కడ మనం దైవ కథలు, పురాతన జ్ఞానం, భక్తి మార్గం మరియు మన సంస్కృతిలోని ఆత్మ సౌందర్యాన్ని అన్వేషిస్తాము. దేవతల వైభవం నుంచి ధ్యానం యొక్క శక్తి వరకు ప్రతి వీడియోలో మనసుకు శాంతి, జీవనానికి అర్థం మరియు తెలుగు ఆధ్యాత్మికత యొక్క వెలుగు ప్రతిఫలిస్తుంది. శివాతో కలిసి ఈ దైవయాత్రలో చేరండి. ఓంవర్స్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆత్మలోని దివ్య జ్యోతి మేల్కొలుపుకోండి. లంకలో రావణుడి చెరలో ఉన్న సీతాదేవిని రక్షించడానికి శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు తమ అపారమైన వానర సైన్యంతో దక్షిణ తీరాన్ని చేరుకున్నారు. వారికి ముందు అడ్డంగా నిలిచింది అపారమైన సముద్రం. రాముడు ఆ అలల సముద్రాన్ని చూస్తూ, ఎంత గొప్ప అడ్డంకి! ఈ సముద్రాన్ని దాటకుండా లంకకు చేరడం సాధ్యం కాదు. సముద్రుడిని ప్రార్థించి మార్గం అడగడం మన ధర్మం అని నిర్ణయించుకుంటాడు. సముద్రుడి అహంకారం. 3 రోజులపాటు రాముడు ఉపవాసం ఉండి సముద్రుడిని ప్రార్థిస్తాడు. కాని సముద్రుడు అహంకారంతో దర్శనం ఇవ్వడు. లక్ష్మణుడు కోపంతో, అన్నా, ప్రార్థనతో అహంకారాన్ని జయించలేము. ఈ సముద్రుడి గర్వాన్ని అణచివేసి నీ శక్తితో మార్గం సృష్టించు అంటాడు. రాముడు తన బ్రహ్మాస్త్రాన్ని సంధించి సముద్రాన్ని ఎండబెట్టడానికి సిద్ధపడతాడు. బ్రహ్మాస్త్రం వేడికి భయపడి సముద్రుడు రాముడి పాదాల వద్ద లొంగి, స్వామీ, మీరు సేతువును నిర్మించండి. నేను మీ రాళ్లను తేలికగా ఉంచుతాను. వానర శిల్పులైన నలుడు, నీలుడు ఈ నిర్మాణానికి తగినవారు అని చెబుతాడు. సేతు నిర్మాణానికి రంగం సిద్ధమవుతుంది. రాముని ఆదేశంతో నలుడు, నీలుడు తమ నైపుణ్యంతో వారధిని నిర్మించడానికి పూనుకుంటారు. లక్షలాది వానరులు తమ నాయకుడి కోసం, సీతమ్మను రక్షించడం కోసం ఎంతో ఉత్సాహంగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ పనిచేయడం మొదలుపెడతారు. జాంబవంతుడు పెద్ద పెద్ద కొండల కోసం పరుగుపెడుతున్నాడు. హనుమంతుడు తన అపార శక్తితో పెద్ద పర్వతాలనే గాలిలో మోసుకుని వచ్చి వేస్తున్నాడు. సుగ్రీవుడు వానర సైన్యాన్ని నలుదిశలా ఉత్తేజపరుస్తున్నాడు. కొందరు వానరులు పెద్ద పెద్ద చెట్లను, బండరాళ్లను మోస్తున్నారు. నిర్మాణ ప్రదేశమంతా వీరత్వం, శక్తి ప్రదర్శనతో హోరెత్తిపోతోంది. వానర వీరులందరూ తాము ఎంత పెద్ద రాళ్లు వేస్తే వారధి అంత త్వరగా పూర్తవుతుందని నమ్మి శక్తిని అంతా వాటిని మోయడానికి కేటాయించారు. ఆ పెద్ద వానర సైన్యం మధ్య ఒక చిన్న ఉడుత అక్కడక్కడ తిరుగుతోంది. అది కూడా ఆ నిర్మాణాన్ని తన కళ్ళారా చూసి తన వంతుగా ఏదైనా చేయాలని మనసులో తీవ్రంగా కోరుకుంది. ఉడుత తనను తాను చూసుకుంది. నేను ఇంత చిన్నదాన్ని. వీళ్లు మోస్తున్న రాళ్లలో ఒక చిన్న గవ్వ కూడా నేను మోయలేను. కాని శ్రీరాముని సేవలో నా వంతు భాగం ఉండాలి కదా. నేను ఏం చేయాలి అని బాధపడింది. అప్పుడు దానికి ఒక ఆలోచన తట్టింది. వానరులు వేస్తున్న పెద్ద పెద్ద రాళ్ల మధ్య ఖచ్చితంగా చిన్న చిన్న ఖాళీలు ఉండి ఉంటాయి. ఆ ఖాళీల గుండా సముద్రపు నీరు వారధిని బలహీనపరుస్తుంది. ఈ ఖాళీలను పూడ్చడానికి తన చిన్న సేవ అవసరం అని నిర్ణయించుకుంది. అది పరుగున వెళ్లి సముద్రపు నీటిలో తన చిన్న శరీరాన్ని పూర్తిగా తడుపుకుంది. తరువాత ఒడ్డుకు వచ్చి మెత్తని ఇసుకలో అటూ ఇటూ పొర్లింది. దాని శరీరానికి వేలాది ఇసుక రేణువులు అంటుకున్నాయి. ఆ అంటుకున్న ఇసుకను తీసుకుని ఆతృతగా వారధిపైకి పరుగెత్తి రాళ్ల మధ్య ఉన్న ఖాళీలపై ఆ ఇసుకను విదిలించింది. ఇలా పదే పదే అలసట లేకుండా అరగంటకు ఒకసారి ఆ పని చేస్తూనే ఉంది. ఆ అపారమైన నిర్మాణం మధ్య ఉడుత చేసే ఈ చిన్న పనిని చూసి వానరులు పగలబడి నవ్వారు. ఓయ్ పిచ్చి ఉడుతా! నీ చిన్న ఇసుక రేణువులతో ఈ మహాసముద్రంపై వంతెన కట్టగలవా? ఎందుకు ఈ వృథాశ్రమ? పోయి పడుకో అంటూ ఎగతాళి చేశారు. ఒక గర్విష్టి వానరం దాని కష్టాన్ని చూడకుండా పక్కకు పో అంటూ దానిని గట్టిగా గాల్లోకి విసిరేసింది. వానరం విసిరిన ఆ చిన్న ఉడుత గాల్లో పడుతుండగా శ్రీరాముడు వెంటనే తన పరుగును ఆపి తన 2 చేతులతో దాన్ని ఒడిసి పట్టుకుంటాడు. రాముడు ఆ చిన్న జీవిని ఎంతో ప్రేమగా తన గుండెకు హత్తుకుని దాని శ్రమను చూసి కన్నీటి పర్యంతమవుతాడు. ఓ బుజ్జి ఉడుతా! నీ భక్తి ఎంత గొప్పది! నువ్వు చేస్తున్న ఈ పని ఎంత పవిత్రమైంది అని ఆనందపడతాడు. రాముడు ఆ ఉడుతను పైకెత్తి
వానర సైన్యం వైపు తిరిగి గంభీర స్వరంతో ఇలా అంటాడు. మిత్రులారా, సేవలో, ధర్మాచరణలో ఎంత పెద్ద పని చేశామన్నది ముఖ్యం కాదు, ఎంత స్వచ్ఛమైన మనసుతో చేశామన్నది ముఖ్యం. మీరంతా పర్వతాలు మోస్తున్నారు. కాని ఈ ఉడుత దాని శక్తికి మించిన కష్టాన్ని అనుభవిస్తూ, తన దేహాన్ని రథంగా, ఇసుకను ఆయుధంగా మార్చుకుని, మీరు వదిలేసిన చిన్న లోపాలను కూడా సరిదిద్దుతోంది. మీ భక్తితో కూడిన ప్రతి పెద్ద రాయి ఎంత విలువైనదో, ఈ చిన్న ఉడుత తెచ్చిన ప్రతి ఇసుక రేణువు కూడా అంతే విలువైనది. సేవలో భేదం లేదు, కేవలం భక్తి మాత్రమే ప్రధానం. శ్రీరామచంద్రుడు ఆ ఉడుతను మరింత ప్రేమగా తన ఎడమ చేతిలో ఉంచుకుని, తన 3 వేళ్లతో దాని వీపును నిమిరాడు. అప్పుడు శ్రీరాముని స్పర్శ మహిమ వల్ల ఆ ఉడుత వీపుపై 3 తెల్లని, అందమైన చారలు శాశ్వతంగా ఏర్పడ్డాయి. అప్పటినుంచి ఈ చారలు రామనామ చిహ్నాలుగా మరియు నిస్వార్థ భక్తికి గుర్తుగా మిగిలాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఓంవస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఆల్.